Hey there! Are you a student of JNTUH or Osmania University? Struggling to stay updated with exam dates, results, important questions, or grace marks? Then you're in the right place. Cut to quick 1-second visuals of JNTUH, OU campus photos, and student clips. This channel is your one-stop solution for everything. Instant exam updates, 100% pass guaranteed questions, latest results news, powerful tips and tricks to score more, quick pop-ups of thumbnails from your actual videos. Whether you're from BTech, BCom, or preparing for competitive exams, we've got you covered, straight to the point and exam-focused. Hello all, welcome back to our channel of JNTH Updates. I know most of the doubts have been clarified in a live session has been conducted since 2 days. సో మోస్ట్లీ చాలామంది డౌట్స్ అడిగారు అండ్ గ్రేస్ మార్క్స్ గురించి అండ్ మ్యాక్సిమం డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. అండ్ గ్రేస్ మార్క్స్ గురించి ఇంకా అప్డేట్ ఏంటంటే చాలామంది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు రిగార్డింగ్ JNTH వాళ్ళు మళ్ళీ రిలీజ్ చేస్తారా అని నోటిఫికేషన్, ఎస్పెషల్లీ ఫర్ 2025 వాళ్ళకి. బికాస్ 22, 23, 24 పాస్అవుట్స్ అయిన వాళ్ళకి ఎలాగో 30, 23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. అండ్ ఎస్పెషల్లీ చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు రిగార్డింగ్ ఈ 25 వాళ్ళు. సో ఏంటంటే మళ్ళీ నోటిఫికేషన్ అయితే మ్యాక్సిమం అయితే రిలీజ్ చేయరు. సో రిలీజ్ చేస్తే ఈ పాటికే రిలీజ్ చేయాలి. బికాస్ మనకి పోయినసారి ఎలాగంటే 4-2 అయిపోయిన వెంటనే మనకైతే ఈ 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయని రిలీజ్ చేశారు. అండ్ ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఆల్ R18 రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి 2024 కాదు 2025 వాళ్ళకు కూడా మీరు ఈ గ్రేస్ మార్క్స్ అనేది యాక్సెప్టెన్స్ ఉంటుంది. అండ్ 30, 23 గ్రేస్ మార్క్స్ అనేది 2025 బార్స్ అవుట్ కూడా పెట్టుకోవచ్చు. సో మీకు ఇంకా స్టిల్ డౌట్స్ ఉంటే మీ కాలేజ్లో ఉన్న అడ్మినిస్ట్రేటర్ బ్రాంచ్ ఉంటుంది కదా, ఎగ్జామ్ బ్రాంచ్, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీట్గా ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అని. సో అది అండ్ సో గ్రేస్ మార్క్స్ అయితే మీరు అప్లికేషన్ తీసుకోవచ్చు. సో మ్యాక్సిమం మనకైతే 5 సబ్జెక్ట్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 12 మార్క్స్ కలిపితే మీకు 40 మార్క్స్ వస్తాయి. సో అలా చేస్తారండి ఈ గ్రేస్ మార్క్స్ అనేది. సో మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ ఐ డోంట్ నో వై దే ఆర్ స్ప్రెడింగ్ దిస్ నెగిటివిటీ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ గురించి. అండ్ స్టిల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్లైండ్లీ ఫాలోయింగ్ దీస్ స్టెప్స్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంజనీరింగ్ గ్రాఫిక్స్కి. సో ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ నేను ఏం చెప్పానంటే ప్రీవియస్ వీడియోలో మాకు 2024 అండ్ 23 బ్యాచ్ వాళ్ళకు కొందరికి ఈ 23 గ్రేస్ మార్క్స్ 23 బ్యాచ్ వాళ్ళకి 24 బ్యాచ్ వాళ్ళకి కొందరికి ఈ గ్రేస్ మార్క్స్ అనేది ఇంజనీరింగ్ గ్రాఫిక్స్కి అయితే ఎలిజిబిలిటీ అనేది రాలేదు. అండ్ మళ్ళీ వాళ్ళు సప్లీ క్లియర్ చేసుకొని ఈ గ్రేస్ మార్క్స్ అయితే వేరే సబ్జెక్ట్ అయితే పెట్టుకున్నారు. అండ్ అందుకే నేను మళ్ళీ మా కాలేజ్లో కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఓకే మేము ఈసారి అయితే ఎలిజిబుల్ అయ్యాము కానీ కొన్ని స్టూడెంట్స్ కూడా పెట్టుకున్నారని చెప్పారు నాకైతే. సో ఎవరిని అడగలేదు, మా సార్ని అడిగాను నేను. సో సార్ అయితే ఏం చెప్పారంటే ఓకే ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ కూడా ఎలిజిబులే అని సార్ అయితే చెప్పాడు. అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ రావాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్ రావాలి. సో అన్ని రిజల్ట్స్ వచ్చినాక సో చాలామంది వెళ్ళిపోతారు అందరికి రెగ్యులర్గా పాస్ అయ్యే స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత సప్లీలో ఉన్న కొంతమంది ఫెయిల్ అవుతారు కదా, 2, 3, 4 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అందులో మార్క్స్ గ్రేస్ మార్క్స్కి దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ అందరినీ ఒక లిస్ట్ చేసి ఒక లిస్ట్ అయితే తయారు చేస్తారు. లిస్ట్ తయారు చేసి మీ కాలేజెస్కి మీ JNTH ప్రిన్సిపల్ పోర్టల్కి అయితే పంపిస్తారు. మీ ప్రిన్సిపల్ పోర్టల్కి పంపిస్తే మీ ప్రిన్సిపల్ పోర్టల్ వాళ్ళు చెక్ చేసి మీ కాలేజ్ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇన్ఫార్మ్ చేసి మీ గ్రేస్ మార్క్స్ అనేది అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ప్రాసెస్ అండి రిగార్డింగ్ ఫర్ దిస్. అండ్ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే సో గ్రేస్ మార్క్స్లో మీ నేమ్ వచ్చిన తర్వాత టైం లిమిట్ అడుగుతున్నారు. టైం లిమిట్ ఏం లేదు, ఒక 15 to 20 డేస్ ఏమో ఉంటుంది. ఆ 20 డేస్ లోపు మీరైతే గ్రేస్ మార్క్స్ పెట్టుకోవచ్చు. అండ్ గ్రేస్ మార్క్స్ పెట్టుకున్న తర్వాత ఫామ్ 5 అప్లికేషన్ ఒకటి అండ్ మీ హయ్యెస్ట్ మార్క్స్ మేము దానికి మీ ఫెయిల్ అయిన సబ్జెక్ట్ హయ్యెస్ట్ మార్క్స్ మేము అండ్ నెక్స్ట్ SSC మేము లాంగ్ మెమో జిరాక్స్ ఈ 3 కలిపి
మీ కాలేజ్లో ఒకవేళ మీ కాలేజ్లో పేమెంట్ అడిగితే పేమెంట్ చేసి గ్రేస్ మార్క్స్ అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో దిస్ ఇస్ ద అప్డేట్ రిగార్డింగ్ దిస్. అండ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందని చాలామంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. సో ఒకటే ఏంటంటే లైక్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది, సో మనకు అన్ని రిజల్ట్స్ రావాలి. అన్ని రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 5 to 10 days టైం తీసుకొని రిలీజ్ అయితే చేస్తారు. అండ్ మోస్ట్లీ 4 అడ్వాన్స్ అప్లీ కూడా మనకు మోస్ట్లీ నెక్స్ట్ వీక్ లోపు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఆగస్ట్ ఎండింగ్లో మీకు క్లియర్ కట్గా ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి 4 అడ్వాన్స్ అప్లీ. అండ్ లైవ్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, 4 అడ్వాన్స్ అప్లీ అనేది పెడతారు. డోంట్ బీ వరీ అబౌట్ దట్. బికాస్ వన్స్ ఇప్పుడు పెట్టలేదు అనుకోండి, ఇట్ విల్ టేక్ 1 year టైం టు మళ్ళీ మీరు రాయాలంటే 1 year ఆగాలి. సో అందుకు మళ్ళీ 4 అడ్వాన్స్ అప్లై అయితే పెడతారు. అండ్ ఆ 4-1 రిజల్ట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు, వెన్ విల్ బీ ద రిజల్ట్స్ విల్ బీ అవుట్ అని. సో 4-1 రిజల్ట్స్ మోస్ట్లీ ఈ మంత్ ఎండ్ వరకు అయితే వచ్చేస్తాయి. బికాస్ కరెక్షన్స్ హాస్ బీన్ ఆల్రెడీ కంప్లీటెడ్. అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ బై మంత్ ఎండ్ లోపు మీకైతే రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి ఆ 4-1. అండ్ 2-1, 2-2 కూడా అడిగారు కాబట్టి 2-1 కరెక్షన్స్ అయితే నడుస్తున్నాయి, 2-1, 2-2. అండ్ దిస్ ఇస్ ద వీడియో రిగార్డింగ్ ఫర్ ఆల్ ద అప్డేట్స్ ఆఫ్ JNTH regarding for the grace marks and eligibility list, and how many subjects we can apply, and how we can check the గ్రేస్ మార్క్స్ ఎలా చెక్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆర్ ఎల్స్ ఐ హ్యావ్ మేడ్ అ వీడియో ఆన్ హౌ టు చెక్ ద గ్రేస్ మార్క్స్ లిస్ట్ అని. సో యూ కెన్ చెక్ ఇట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, and mainly please like this. And still if you're having any doubts, please let me know in a comment section. And thank you so much.